హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి థర్డ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా అండి? ఇది ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట. కొద్దిగా షూట్ చేసింది పెడుతున్నాను. సో డైలీ వ్లాగ్స్, డైలీ రొటీన్ పెడితే మీకు బోర్ కొడుతుందని చెప్పి మధ్యలో 2 days వీక్లీ ఒక ప్రెగ్నెన్సీ సిరీస్, అలాగే ఒక రెసిపీ అలా పెడుతున్నాను అనమాట. సో ఇంకా ఫ్రైడే రోజు అయితే చాలా పనులు ఉంటాయి కదా. ఇంకా దీపారాధన చేసుకోవాలి, ఇంట్లో ఊదు వేసుకోవాలి, కడపలు కడుక్కోవాలి, వంట చేసుకోవాలి, ఇవన్నీ పనులు ఉన్నాయి. వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఏం చూపిస్తున్నానంటే ట్యూబ్లైట్ పోయిందండి. సో ఇంకోటి తెద్దామంటే మా వారు రోజు వచ్చేసరికి లేట్ అయిపోతుంది, మర్చిపోతున్నారు. ఇంకా నార్మల్గా ఒక బల్బ్ పెట్టాము, అది హీట్ ఎక్కువ వచ్చి కళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది. సో అది ఆరెంజ్ కలర్లో ఉందన్నమాట లైట్. సో అదే చెప్తున్నాను అనమాట. సో ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసారనమాట. వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయి. అండ్ ఫ్రైడే మెనూలో అయితే ఆ రోజు ఏం చేశాను, వంకాయ, టమాటా, ఆలు మిక్స్డ్ కర్రీ చేశాను. యాక్చువల్లీ నేనేమనుకున్నానంటే ఫస్ట్ పోహా చేద్దాం అనుకున్నాను. చిన్న చిన్న నిమ్మకాయలు కట్ చేసి పెట్టాను అనమాట. సో పోహాలో అటుకులు ఉప్మాలు వేస్తాం కదా, నిమ్మకాయ రసము. సో అదే చేద్దాం అనుకున్నాను. తర్వాత పోహా చూస్తే గట్టటుకులు చూస్తే కొన్నే ఉన్నాయి. సరే వెట్టి సరిపోవు అని చెప్పేసి మళ్ళీ గోధుమ రవ్వ ఉప్మా చేశాను. ఉప్మా అంటేనే మా పాప ఎందుకో ఆమెడ దూరంలోకి పరిగెత్తుతుంది. దానికి ఉప్మాలు అస్సలు ఇష్టం ఉండదు. సో ఫైనల్లీ తనకి పూరి అండ్ మ్యాంగో ప్యూరీ కావాలి అంట. అది ఎప్పటి నుంచో అడుగుతుంది. నేను సాటర్డే చేసి పెడతా బిడ్డ అని చెప్పి ఇంకా సాటర్డే రోజు అదే చేశానమాట. వంకాయలు చూసారు ఎంత లేతగా ఉన్నాయో, సూపర్గా ఉన్నాయి. ఒక్కటి కూడా పుచ్చులు లేవండి, ఎంతో బాగున్నాయి. తీసుకొని వారమైనా కూడా ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా అస్సలు ఖరాబ్ కాలేదు. అండ్ మన ఛానల్లో వ్లాగ్లో ఖచ్చితంగా ఒక రెసిపీ షేర్ చేస్తాను కాబట్టి ఈరోజు గోధుమ రవ్వ ఉప్మానే షేర్ చేస్తున్నాను. ఉప్మా మాకు రాదా అంటే మీకు వచ్చండి, మీకు రాదని నాను. బట్ ఏంటంటే ఒక రెసిపీ షేర్ చేయడం నాకు అలవాటు కాబట్టి ఉప్మా షేర్ చేస్తున్నాను. సో నా ట్రైపాడు ఎలా ఉంటుందంటే కిందికి ఉంచితే అసలు సరిగా పనిచేయదు. ఆ కుక్కర్లో వండుతాను నేను ఆలు టమాటా వంకాయ కర్రీ. ఆ కర్రీ చూపిద్దామంటే అది అసలు సెట్ అవ్వట్లేదు. అందుకని ఇంక ఉప్మానే చూపిద్దాం బెటర్ అని చెప్పేసి ఇంక అదే చూపిస్తున్నాను. సో నా స్టైల్లో గోధుమ రవ్వ ఉప్మా అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని పోపు దినుసులు, అలాగే కొంచెం మినపప్పు, శనగపప్పు అవన్నీ వేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు, కొత్తిమీర, క్యారెట్ అయితే నేను ప్రతి ఉప్మాలో వేస్తాను. అలాగే కొన్ని టమాటాలు ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత ఎసరికి సరిపడా వాటర్ని పోసుకొని ఎంత రవ్వ వేసుకుంటామో 1:1.5 రేషియోలో వాటర్ పోసుకొని వాటర్లోకి కొంచెం రుచికి సరిపడా సాల్ట్, అలాగే కొంచెం షుగర్ యాడ్ చేస్తాను. ఏ ఉప్మాలైనా కొంచెం షుగర్ యాడ్ చేయండి, బాగుంటుంది. సో అన్నీ మిక్స్ చేసేసుకొని మంచిగా అది బాయిలింగ్ అవుతున్నప్పుడు ఇంకా గోధుమ రవ్వ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవడమే. ఈ మధ్యన కొంచెం ఉప్మాలు ఆరితేరిపోతున్నాను. రవ్వ ఉప్మా కూడా మంచిగా పొడి పొడి వస్తుంది. ఇది కూడా బాగా పొడి పొడి వచ్చింది, చాలా టేస్టీగా వచ్చింది, చాలా బాగా వచ్చింది అనమాట. సో ఉప్మా ఒకవైపు అయితే అయిపోయింది. అండ్ కర్రీలో వచ్చేసి వంకాయ, టమాటా అండ్ ఆలు కర్రీ. సో చాలామందికి ఈ కర్రీ ఇష్టం ఉంటూ ఉంటుంది, నాకు కూడా చాలా ఇష్టము. సో చాలామంది ఈ కర్రీలో ఎండు చేపలు ఉంటాయి కదండి, అవి కూడా వేస్తూ ఉంటారు. బొమ్మిడాలు, ఎండు చేపలు అవన్నీ వేస్తూ ఉంటారు, బాగుంటుందంట. ఎంతమందికి ఎండు చేపలు ఇష్టమో కామెంట్ చేయండి. సో నేనైతే ఆ కర్రీ ఫ్రై అయ్యే ఈ లోపల జీరా వాటర్ తాగుదామని చెప్పి జీరా వాటర్ తాగుతున్నాను. ఇంకా కుక్కర్లో అన్నీ మిక్స్ చేసేసి అందులోనే మసాలా దినుసులు అన్నీ యాడ్ చేసేసి ఫైనల్లీ కుక్కర్ పెట్టేసి నేను ఈ లోపల టైం ఉంది కదా, ఇంకా ఫ్రైడే కదా, టైం సెట్ అవ్వదు పూజ చేసుకోవడానికి అని చెప్పేసి ఇంక ఇల్లు క్లీన్ చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ టిఫిన్ అయిపోయింది, రైస్ అయిపోయింది, కర్రీ ఒకటైతే మా వారికి బాక్స్ కట్టించేస్తే ఆయన వెళ్ళిపోతారు. ఈ లోపల టైం ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇంకా ఇల్లు క్లీన్ చేస్తున్నాను. అండ్ ప్రతి వారము ప్రతిరోజు ఇల్లు క్లీన్ చేస్తే ఒక టాపిక్ మాట్లాడుకుంటాం కదా. సో ఈరోజు మనం ఒక టాపిక్ అయితే డిస్కస్ చేద్దాము. దీనికి ఎంతమంది రిలేటెడ్గా అయ్యి ఉంటారో కామెంట్ చేయండి. ఏ టాపిక్ అంటే, సో మా 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 చిట్టి తల్లి బుక్స్ ఇంకా అకాడమిక్ ఇయర్ అయిపోయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ అకాడమిక్ వెళ్తుంది కాబట్టి పాత బుక్స్ అన్నీ ఏం చేస్తాం, మనం పాత ఇనుప సామాన్ షాప్కి అయితే వేసేస్తాం. సో అలానే ఇంటి ముందుకు ఇస్తే అవి టోటల్గా 3.8 kgs ఉన్నాయి. 3 kgs మీద 800 grams ఉన్నాయి అన్నమాట. సో ఒక్క కేజీకి
వాడు చెప్పిన ధర ఎంతో తెలుసా అండి? రూ. 6 సో నాకైతే నవ్వొచ్చింది. ఎన్ని వేలు పెట్టి మనం వాళ్ళకి బుక్స్ కొనిస్తాము. సో స్కూల్లో ఇచ్చే బుక్స్ కాక ఇంకా మధ్యలో రఫ్ బుక్స్ అని, ఇంకా స్టడీ బుక్స్ అని, ఇంకేదో బుక్స్ అని చెప్పేసి ఎన్నో కొనిస్తాము. లిటరల్లీ ఒక కిడ్ని చదివించాలంటే ఈ రోజుల్లో 50 నుంచి 1,00,000 పక్కన పెట్టుకోవాల్సిందే. ఒక సంవత్సరానికి. మన 80, 90 జనరేషన్ పిల్లలకి అంత ఫీజులు ఏం లేవు అప్పట్లో. ఇంగ్లీష్ మీడియం చదువులైనా, తెలుగు మీడియం చదువులైనా ధరలు మామూలుగానే ఉండేవి. నాకు గుర్తున్నంత వరకు అయితే నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ 10th వరకు. సో 10thలో నా ఫీజు వచ్చేసి 350 రూపీస్ అండి. ఇప్పుడు ఆ 350కి తిప్పి తిప్పి కొడితే ఒక 3-4 బుక్కులు కూడా చక్కగా వస్తున్నాయో రావట్లేదో. సో మనం బుక్స్ కొనేటప్పుడు దగ్గర ఒక 6-7 వేలు బుక్స్ ఖచ్చితంగా కేటాయిస్తాము. వాళ్ళ యూనిఫామ్ కానీ, ఇంకేదో యాక్టివిటీస్ ఆ బుక్స్ కానీ, ఈ బుక్స్ కానీ, వర్క్ షీట్స్ అంటే వర్క్ బుక్స్ కానీ, ఇంకేదో బుక్స్ కానీ, టెక్స్ట్ బుక్స్ అని చెప్పేసి ఇంకా అన్ని బుక్స్ మనం కొని వాళ్ళ సంవత్సరం మొత్తం చదివిన తర్వాత ఆ బుక్స్ని ఏం చేయాలో తెలియక మనం తీసేస్తాం. ఇంకెందుకు ఇంట్లో ఎంత ఇవన్నీ ఏం చేసుకోవాలి అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ అకాడమిక్ బుక్స్ వస్తాయి కదా, మళ్ళీ అవి ఎక్కడ పెట్టాలి, ఇవి ఎక్కడ పెట్టాలి అని చెప్పేసి ఇంకా బుక్స్ తీసే టైం వస్తుంది కదా, ఆ టైంలో ఉంటుంది నేను 3.8 kgs బుక్స్ అమ్మితే నాకు వాటి చేతిలో పెట్టింది ఆయన చేతిలో పెట్టింది 20 రూపీస్ అండి. సో దాన్ని చూసి నవ్వాలా ఏడవాలా నాకు అర్థం కాలేదు. ఒక పాల ప్యాకెట్ కూడా రాదు 20 రూపీస్కి. సో ఆ 20 రూపీస్ సరే ఇంకా వేరే దాంట్లో కలిపినా కూడా మనం కొన్నప్పుడు ధర అమ్మేటప్పుడు లేదు చూసారా. సో ఇప్పుడైతే బుక్స్ అందరూ అమ్మేస్తారు, తీసేస్తున్నారు కానీ సో ఒకప్పుడు 80, 90 జనరేషన్ కిడ్స్కి ఎలా ఉండేవంటే బుక్స్ వాళ్ళ ఇంట్లో సిస్టర్స్, బ్రదర్స్ ఉంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు అవే వాడుకునేవాళ్ళు. ఆ తర్వాత వాళ్ళు వాడుకున్నాక ఆ బుక్స్ని మళ్ళీ వేస్ట్ చేయొద్దని చెప్పి వాళ్ళ జూనియర్స్కి ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. అంతేకాకుండా ఆ జూనియర్స్ వాళ్ళ పేరెంట్స్ కానీ, జూనియర్స్ కానీ అక్క బుక్స్ ఉన్నాయా మాకు కావాలి, ఎవరికి ఇవ్వకండి, మీ బుక్స్ మాకే కావాలని చెప్పేసి వాళ్ళు ముందుగానే అకాడమిక్ స్టార్ట్ కాకముందే మనది అయిపోగానే ఏప్రిల్, మే నుంచి మనం అడగడాలు. సో అలా ఒకరి నుంచి ఒకరికి అట్లీస్ట్ 3 స్టెప్స్ అన్నవి పాస్ అయ్యేవి. కానీ ఇప్పుడు అట్లా ఎవ్వరు పాస్ చేసుకుంటలేరు. అవే గుర్తొస్తుందన్నమాట ఆ బుక్స్ అమ్ముతుంటే. ఇలాంటి మెమోరీస్ మీకు ఉంటే కామెంట్ చేయండి. నేను మా సిస్టర్ దగ్గర నుంచి బుక్స్ అన్నీ తీసుకునేదాన్ని. నా దగ్గర నుంచి బుక్స్ అన్ని నేను మా జూనియర్స్కి ఇచ్చేదాన్ని. సో అవి మరీ పాడైపోయినాయి అనుకుంటేనే ఇంకా తీసేసేవాళ్ళము. అందులోనే ఏదైనా బుక్ నచ్చి ఇంట్రెస్టింగ్గా ఉంటే తెలుగు బుక్ అయితే నేను భద్రంగా దాచిపెట్టుకునేదానండి. అందులో ఉండే స్టోరీస్ వాటి కోసమైనా భద్రంగా దాచిపెట్టుకునేదాన్ని. ఎప్పుడైనా ఖాళీ టైంలో ఉంటే మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చదువుకోవచ్చు, చూసుకోవచ్చు అని చెప్పేసి. కానీ ఇప్పుడు ఎవ్వరు అట్లా పాస్ చేయట్లేదు. ఎందుకంటే ఒక అకాడమీకి ఇంకొక అకాడమీకి సిలబస్ చేంజ్ అవుతుంది. సో సిసిఎస్సి ఏమంటారు ఎస్ఎస్సి సిలబస్ అని, సిబిఎస్ సిలబస్ అని, ఐఐటి సిలబస్ అని, ట్రిపుల్ ఈ సిలబస్ అని, అబ్బో ఎన్ని సిలబస్లు, ఏం చదువులు, ఏంటిదో అర్థం కావట్లేదు. చదువు సారడు బల్పాలు పారడు అన్నట్టు వాళ్ళ కెపాసిటీకి మించి చదువుతున్నారు. పాపం అనిపిస్తూ ఉంటుంది పిల్లల్ని అప్పుడప్పుడు చూస్తూ ఉంటే. మార్నింగ్ 8 ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు, ఈవినింగ్ 4-4:30కి వస్తారు. ఇలా పాలు తాగి స్నాక్స్ తిని మళ్ళీ ట్యూషన్స్ కానీ బయలుదేరుతూ ఉంటారు. మళ్ళీ నైట్ 8 వస్తారు. మళ్ళీ తర్వాత మళ్ళీ డిన్నర్ తిని అలసిపోయి చదువుకుని ఉంటే చదువుకొని పండుకున్నారంటే మళ్ళీ మార్నింగ్ 6-6:30కి లేవాల్సిందే. పాపం వాళ్ళు బిజీ రొటీన్ షెడ్యూల్లో వాళ్ళకి విరామం దొరికింది, రెస్ట్ దొరికింది సక్సెస్ఫుల్గా అని అంటే అది సమ్మర్ హాలిడేస్లోనే. ఆ సమ్మర్ హాలిడేస్లోనూ మళ్ళీ పిల్లలకి ఆ యాక్టివిటీస్ నేర్పించాలి, సమ్మర్ క్యాంప్లో జాయిన్ చేయాలని చెప్పేసి మళ్ళీ రుద్దుతూ ఉంటాము. ఇంకా వాళ్ళకి సర్టెన్ ఏజ్ వచ్చేవరకు తప్పదు, మనం కూడా ఫేస్ చేసాం కదా. నాకు గుర్తున్నంత వరకు ఆ సమ్మర్ హాలిడేస్లో మా నాన్న అస్సలు ఖాళీగా ఉంచకపోయేది. ఏదో కోచింగ్ కానీ, కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ అని, టైపింగ్ ఇన్స్టిట్యూట్ అని తప్పకుండా ఏదో ఒక దాంట్లో జాయిన్ చేయించేది. కానీ 20 రూపీస్ స్టోరీ అయితే భలే గమ్మత్ అనిపించింది. నేను బుక్స్ కొన్నది 6,000కి ఆమెకి అకాడమీకి, నాకు వచ్చింది అమ్మగా 20 రూపీస్. అదే నాకు జోక్గా అనిపించింది. ఏమనాలో అర్థం కాలేదు. ఫైనల్లీ సో ఆ 20 రూపీస్ అయితే తీసుకొని కొంచెం సేపు నవ్వుకొని నా చిన్నతనం విషయాలు ఇవన్నీ గుర్తు చేసుకున్నాను అనమాట. సో గుర్తు చేసుకొని అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇది ఈరోజు టాపిక్ అనమాట.
ఇంకా నా ఇల్లు క్లీనింగ్ అంతా అయిపోయింది. మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా టు బి కంటిన్యూ నేనైతే చక్కగా ఇంకా కడపలో కూడా మంచిగా తడబట్టతో తూడ్చేసి పసుపు పెట్టి గంధాలు పెట్టి మంచిగా బియ్య పిండితో ముగ్గులు వేసుకొని కుంకుమ పెట్టుకొని పూజించేసుకున్నాను. సో ఎవ్రీ ఫ్రైడే నేను ఇలానే చేసుకుంటానండి సింపుల్గా. సో ఇంట్లో పనులన్నీ అయిపోయాయి. ఇంకా బాత్ చేసేసుకొని దీపారాధన చేసుకోవడమే. సో ఈ మీల్వెల్ టైంలో ఇంకొక స్వీట్ మెమొరీ షేర్ చేస్తాను మీతో చిన్నప్పటిది. సో ఇప్పుడు మీకు చూపిస్తుంది అంబికా అగరబత్తి అండి. ఈ ఖాళీ డబ్బా అయిపోయింది. నేను జనరల్గా దేవుని దగ్గర పెట్టేది అంబికా అగరబత్తే. సో ఈ అయిపోయిన డబ్బాని మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఈ లోపల కవర్స్ ఉంటాయి చూసారా. సో అగరబత్తితో ఉండే కవర్స్. సో ఇందులో పొడంతా కూడా తీసేసి ఈ కవర్స్ని మేము చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే మా బట్టల షెల్ఫ్లో అలా పెట్టుకునే వాళ్ళం. సో అగరబత్తికి ఉన్న మంచి ఏదైనా సువాసన స్మెల్ ఉంటుంది కదండి, అది బట్టలకి పడతాయి, బట్టల షెల్ఫ్ అంతా బాగుంటుంది అని చెప్పేసి సో పెట్టుకునే వాళ్ళం. ఆ తర్వాత అది ఎంత మార్చేసి నాఫ్తలిన్ గోళీలకి అయితే షిఫ్ట్ అయిపోయాము. సో డాంబర్ గోళీలు అంటారు కదా, సో అదే అంటారా మీరు, ఏమంటారో కామెంట్ చేయండి. సో దానికి షిఫ్ట్ అయిపోయాము. ఈ డబ్బా పడేద్దాం అనుకునే టైంకో నాకు ఎందుకో ఆ ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. సో అది ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఫైనల్లీ బట్టలు కూడా అయిపోయాయి అనమాట. ఇంకా బట్టలు ఆరేసి వచ్చేసి ఇంకా నేనైతే చాయ్ తాగుతున్నాను. మళ్ళీ చాయ్లో షుగర్ వేసుకోవడం అయితే అవాయిడ్ చేసేసాను. సో ఓన్లీ బెల్లం చాయ్ తీసుకుంటున్నాను. మార్నింగ్ ఆల్రెడీ జీరా వాటర్ తీసుకుంటాను కదా, జీరా వాటర్కి బ్రేక్ఫాస్ట్కి మధ్యలో సో నేనైతే చాయ్ తాగేస్తాను. సో పనంతా అయిపోయేసరికి మళ్ళీ ఎక్కడో కడుపులో గోకుతూ ఉంటుంది. ఈ లోపల కొంచెం చాయ్ తాగితే కొంచెం ఎనర్జీ వస్తుంది అని చెప్పేసి చాయ్ తాగుతాను అనమాట. ఎవ్రీడే నేను చాయ్ తాగేటప్పుడు 2 డ్రాప్స్ అట్లా పక్కన పెడతాను మా నాన్న కోసము. ఎక్కడున్న మా నాన్న నా కోసం ఆలోచిస్తూ ఉంటాడు, అది నాకు తెలుసు. సో అందుకని అని చెప్పేసి ఆయన కోసం పక్కన పెడతాను. సో నెక్స్ట్ చాయ్ తాగేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. సో ఈ డ్రెస్ చూసారా, ఇది వచ్చేసి ఏంటంటే రీసెంట్గా సిఎంఆర్లో తీసుకున్న టాప్ అనమాట. దీని టోటల్ హాల్ అయితే రేపు లాంగ్ వీడియో పెడతాను. సో సిఎంఆర్లో ఏమేమి తీసుకున్నాను అని చెప్పేసి. సో ఇంకా టాప్ అయితే చాలా కంఫర్ట్గా ఉంది. టాప్ అయితే జస్ట్ 200 అండి, 199. సో 199కి చాలా బాగా వచ్చింది. కొంచెం లూజ్ ఉంది. నేను జనరల్గా లూజ్ ఉన్న బట్టలు వదిలి ఉన్న బట్టలే వేసుకుంటాను. మరీ ఫిట్గా ఉన్న బట్టలు టాప్స్ నేను వేసుకోను, నాకు ఎందుకో అవి వేసుకోబుద్ధి కాదు. సో తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దీపారాధనకి అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఫ్రైడే కదా, కంపల్సరీ నుదుట కుంకుమ బొట్టు అలా మొహానికి కుంకుమ కంపల్సరీగా రోజు పెడతాను. ఇంకా ఫ్రైడే ఎందుకో స్పెషల్గా కొంచెం ఇష్టంగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే తాళిబొట్టుని కూడా పూజించుకుంటాము, కాళ్ళకి పసుపు పెట్టుకుంటాము, చేతికి గాజులు వేసుకుంటాము, తలలో పూలు పెట్టుకుంటాను. అంటే మ్యాక్సిమం పూలు దొరికితే ఖచ్చితంగా పెట్టుకుంటాను అనమాట. సో ఇవన్నీ కూడా థర్స్డే రోజు కంపల్సరీగా చేసే కార్యక్రమాలు, ఫ్రైడే చేసే కార్యక్రమాలు. అండ్ ఫైనల్లీ దీపారాధన అయితే కంప్లీట్ అయిపోయింది. ఓం శ్రీ మాత్రే నమః. సో ఎవ్రీ ఫ్రైడే నేనైతే పూజ కంప్లీట్ అయిన షార్ట్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో చాలామంది చూస్తూ ఉంటారండి. సో యాక్చువల్లీ ఏమైందంటే నేను రెగ్యులర్గా ఒక అంకుల్ దగ్గర పూలు తీసుకుంటూ ఉంటాను. ఆ అంకుల్ 1 వీక్ నుంచి రావట్లేదు. నేను ఊరికి వెళ్తున్నాను అమ్మ అని చెప్పి లాస్ట్ వీకే చెప్పారు. సో లాస్ట్ సాటర్డే అని చాలా పూలు తీసుకున్నాను. ఇంకా అయిపోయాయి అనమాట ఫ్రైడేకి. ఇంకా లాస్ట్ ఉన్న పూలతోనే ఇంకా దేవుళ్ళని డెకరేట్ చేసేసి పూజారాధన కంప్లీట్ చేసేసుకున్నాను. సో ఫైనల్లీ తులసి కొట్ట తర్వాత దీపారాధన చేసుకొని చక్కగా ఇంటి ముందు ఇలా ముగ్గులు వేసుకొని కడపల మీద డెకరేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. యాక్చువల్ తులసి కోటను పూజించలేదు, ఎందుకంటే పసుపు కుంకుమ పెట్టి మంచిగా డెకరేట్ చేసిన తర్వాత ఈవినింగ్ కల్లా వర్షం వస్తుంది లేదా మరుసటి రోజు వర్షం వస్తుంది, అదంతా వెళ్ళిపోతుంది. ఎలాగో వర్షాలు స్టార్ట్ అయ్యాయి కదా అని చెప్పి కొంచెం వెయిట్ చేస్తున్నాను అనమాట. సో అక్కడితోనైతే పూజ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఫైనల్లీ వారానికి ఒక్కసారి అయితే నేను కంపల్సరీగా ఊదు వేసుకుంటానండి. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా పెద్దవాళ్ళు ఉన్నా కంపల్సరీ వారానికి అట్లీస్ట్ నెలకన్నా ఒక్కసారన్నా శుక్రవారం లేదా మంగళవారం పూట ఊదు వేసుకోవాలండి. అలా వేసుకోవడం వల్ల ఇంట్లో నెగిటివ్ సెన్స్ ఏదైనా పోయి పాజిటివ్ వైబ్స్ అయితే వస్తూ ఉంటాయి. తప్పకుండా ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి. అండ్ ఫైనల్లీ బ్రేక్ఫాస్ట్ టైం అనమాట. ఇవి వచ్చేసి కొర్రల దోశలు రాత్రి అంటే థర్స్డే నైట్ చేసినవి ఒకటి మిగిలిపోయింది. ఇంకా బాగానే ఉంది, ఖరాబ్ ఏం కాలేదు, వాతావరణం చల్లగానే ఉంటుంది కదా అని చెప్పేసి ఆలు కుర్మాతో దోశలు చాలా బాగుంటాయి. సో అందుకనే కొంచెం అది కర్రీ అలాగే దోశ, నేను చేసిన ఉప్మా అన్నీ వేసేసుకొని ఒక కాంబో ప్యాక్ లాగా బ్రేక్ఫాస్ట్ అయితే కానిచ్చేస్తున్నాను అనమాట. ఆ తర్వాత ఇంట్లో కొద్దిగా షెల్ఫ్లు పాప బుక్స్ అన్నీ కూడా అమ్మేశాను కదా, ఆ షెల్ఫ్లు అంతా ఖాళీ అయితే కొద్దిగా సదిరేసి కొంచెం సేపు అలా టైంపాస్ చేసి ఆ మీల్వల్ టైంలో బట్టలు వేసి తీసి మడత పెట్టేశాను. లంచ్ టైం అయితే వచ్చేసింది. నేను తిన్నది షూట్ చేసుకోలేకపోయాను. ఇది మా పాప ప్లేట్ అనమాట, కలిపిచ్చేస్తాను తింటూ ఉంటుంది.
ఇంకా తనకి మంచిగా కలిపిచ్చేసి కొన్ని చిప్స్ ఇచ్చాను నంచుకోవడానికి. ఇంకా తను తినేసింది. ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ కొంచెం సేపు అలా కొన్ని వీడియోస్‌కి వాయిస్ ఓవర్ ఇచ్చేదుంటే ఆ వీడియోస్‌కి అట్లా వాయిస్ ఓవర్ ఇచ్చేసుకొని కొంచెం న్యాప్ తీసుకొని నెక్స్ట్ చాయ్ తీసుకుంటున్నాము. కాఫీ తీసుకుంటున్నాను. నేను బెల్లం కాఫీ, మా పాపకి బెల్లం పాలిచ్చాను నిన్న. సో, బెల్లము కొంచెం మంచిది కదా! ఐరన్ కదా అని చెప్పేసి. సో, అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక ఈవినింగ్ వచ్చి చపాతీ డ్యూటీ చేసుకోవాలి. సో, చపాతీలు చేస్తున్నాను. నేను ఎప్పుడు చపాతీలు చేసినా నా చిన్నతనమే గుర్తొస్తూ ఉంటుంది నాకు. అసలు పిండే తడపడానికి రాని నేను ఇప్పుడు మంచిగా చపాతీలు పర్ఫెక్ట్‌గా చేయగలుగుతున్నానంటే గ్రేటే అనుకోవాలి. జనరల్‌గా డాడీస్ కిడ్, డాడీస్ ప్రిన్సెస్ ఎలా ఉంటారంటే, నేను ప్రిన్సెస్ అని ఒక మహారాణి అని చెప్పట్లేదు. ప్రతి తండ్రికి తన బిడ్డ మహారాణియే. ప్రతి బిడ్డకి తన తండ్రి కింగే. సో, ఒక కింగ్స్ డాటర్ ప్రిన్సెస్ అనమని నేను అలానే అనుకుంటాను. మా నాన్నకి నేను అలానే, నాకు మా నాన్న అలానే. సో, అసలు ఒక పిండి తడపరాని నేను ఇప్పుడు పర్ఫెక్ట్‌గా చపాతీ చేయగలుగుతున్నాను అంటే ఒక్కొక్కసారి నా మీద నాకే ఆశ్చర్యం అవుతది. అది రోజుకి నేను ఎన్ని రోజులు రోజు చపాతీ చేసినా రోజుకి ఆ చపాతీ చేసే ఒక్క సెకను నాకు ఆ సీన్ గుర్తొస్తూ ఉంటుంది. సో, అలా మనకు రాని పనులు గూడా నేర్చుకోవాల్సి వస్తూ ఉంటుంది. తన అని అనుకునే వాళ్ళందరి కోసం నేర్చుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఇది పెద్ద బ్రహ్మ విద్య ఏం గాదు. బట్ నేను చెప్తున్నాను కదండీ! అసలు నేను ఒక్కసారిగా పిండి తడపలేదు పెళ్ళికి ముందు. నాకు గుర్తు గూడా లేదు. సో, పెళ్ళయినంకనే నేర్చుకున్నాను ఈ పనులు. అది గూడా మా పాప పుట్టాక నేర్చుకున్న పనులనమాట. సో, థాట్స్ ద బ్యూటిఫుల్ థింగ్ ఆఫ్ మై లైఫ్ చపాతీ. సో, నెక్స్ట్ తర్వాత ఇంకా చపాతీలు తినేసేసాము. ఫైనల్లీ ఇంకా స్ప్రౌట్స్ నానబెట్టానని చెప్పి, స్ప్రౌట్స్ కోసం నానబెట్టాను కొన్ని థింగ్స్ అని చెప్పి థర్స్‌డే వ్లాగ్‌లో పెట్టాను. అవి కొద్దిగా మొలకలొచ్చేసాయి. ఇంకొంచెం పర్ఫెక్ట్‌గా ఫ్రైడే మొత్తం ఉంచేస్తే సాటర్డే మార్నింగ్ కల్లా ఇంకా బాగా అయితాయి. తర్వాత వాటిని ఇంకా తినడమే. అంటే కొంచెం డైటింగ్ రెసిపీస్ అనమాట అవన్నీ గూడా. అవన్నీ చేద్దాం అనుకుంటున్నాము. సో, అంతే దట్స్ ద వ్లాగ్. అండ్ ఫ్రైడే పండుకునే ముందు ఎన్ని పనులు చేశానంటే నైట్ లిటరల్లీ 9-9:40 మధ్యలో సాటర్డే పూరి చేయాలంటే నేను పొద్దున్నే లేసి పూరి పిండి తడపడాలు, మ్యాంగో పూరి కోసం అప్పుడు మ్యాంగోస్ మీద తోలు తీసి, కట్ చేసి, జ్యూస్ చేయాలంటే చాలా టైం పడుతుందని చెప్పి, నేను, మా చిట్టి తల్లి, మా వారు అందరం కలిసి కూర్చొని నేను పిండి తడిపి ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. అఫ్‌కోర్స్ అప్పటికప్పుడు తడుపుకోవాలి పిండి. తడిపింది అలా పెట్టింది వాడొద్దు అంటారు. బట్ వానాకాలం వచ్చేసింది. ఇంకా వాతావరణం చల్లగానే ఉందని తడిపి పెట్టుకున్నాను. నెక్స్ట్ మ్యాంగోస్ కూడా మొత్తం తోలు తీసి, కట్ చేసి పెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసి మార్నింగ్ సాటర్డే ప్యూరీ చేశాననమాట. సో, అన్ని పనులు చేసి 9:40, 10:00, 10:30 కల్లా పండుకున్నాను. సో, అది ఫ్రైడే బిజీ షెడ్యూల్ పూజ వ్లాగ్ అనమాట. సో, వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్‌కి వస్తాయి. అండ్ మీ బుక్స్ ఏం చేసేవాళ్ళో కామెంట్‌లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ మీ ఒక్క వ్యూ, సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్. మరొక షార్ట్ అండ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్తే.